సార్వత్రిక ఎన్నికల 4వ విడత పోలింగ్కు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ విడతలో రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల సహా కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు కోసం మే 13న పోలింగ్ జరగనుంది. దీనికోసం ఇవాల్టి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. నామినేషన్ల తొలి రోజు నుండే బీజేపీ అభ్యర్థులు రంగంలోకి దిగారు. రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, డీకే అరుణ ఇవాళ నామినేషన్లు వేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ర్యాలీలు, సభలతో అట్టహాసంగా నామపత్రాలు దాఖలు చేసేలా కమల దళం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ జారీ అయింది. బీఆర్ఎస్ గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేదేమీ లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 12 పార్లమెంటు స్థానాలను గెలవబోతున్నట్లుగా చెప్పారు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ సమర్పించిన సందర్భంగా సామర్పేటలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఉప్పల్ మాజీ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ బేతి స్వప్నలు, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జి కిషన్ రెడ్డిల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. బేతి సుభాష్ రెడ్డితో పాటు ఉప్పల్కు చెందిన పలువురు నేతలకు కిషన్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మేము ఎవరికి బీ టీం కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అనేది లేదని, వారికి ఒక్క సీటు రాకపోయినా చేసేదేమీ లేదన్నారు. ప్రమాదవశాత్తు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీది అధికారమని జోస్యం చెప్పారు. అయితే ఈటెల రాజేందర్ అనేక ఉద్యమాలు చేశారు, ఆటుపోట్లు ఎదుర్కొన్నట్లు తెలిపారు. మల్కాజ్గిరిలో అత్యధిక మెజార్టీతో ఈటెల రాజేందర్ గెలవబోతున్నట్లుగా విశ్వాసం ఉందని తెలిపారు. పార్టీ శ్రేణులంతా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు దేశాభివృద్ధి కోసం ఏమి చేశాం, రానున్న 5 ఏళ్ల కాలంలో ఏం చేయబోతున్నామనే అంశాలను ఓటర్లకు వివరించాలని కోరారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రేపనేది లేదు. బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. వాళ్ళు ఢిల్లీకి వచ్చి ఏమీ చేసేది లేదు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ గత పార్టీ. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ, ప్రమాదవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలకు మించి ఒక్క రోజు కూడా పట్టదు. వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోవడం ఖాయము, బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ రాకుండా ఉండడం ఖాయము. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ఆనందబాగ్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ సునీతా మహేందర్ రెడ్డి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. డబ్బులకు, ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే జీవో జీవేదో. మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ తప్ప ఎవరు బతుకొద్దని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మా మహేందర్ రెడ్డి అన్న కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో తమిళ్ భవనానికి కొత్త డబ్బులతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. ఈ సిస్టమ్ లో మరి మహేందర్ రెడ్డి అటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి. రాజకీయ ఒక బిజినెస్ లా మారిపోయింది వ్యవస్థ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సారీ టు సే దిస్, గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా, ఇది బాధాకరం చెప్పాలంటే, ఎందుకంటే నా నోటీస్ లో ఉంది, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు కూడా కరప్షన్ కు నాంది పలికింది. అంటే ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక సిస్టమ్, క్రమశిక్షణకు మారు పేరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటుండే గతంలో.
ఎప్పుడైతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం భ్రష్టు పట్టించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది ఆనవాయితీగా మారింది. ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తున్న అందరికీ, మల్కాజ్గిరి ప్రజలందరికీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం మాకు చెప్పినందుకు ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుంటాం. ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు సహకారం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు ఈ మల్కాజ్గిరి ఏరియా. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు వెనుకబడినారు. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేక చాలా వెనుకబడిపోయిన మల్కాజ్గిరిని ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈయన ఓటేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రజలందరినీ కోరుతున్న రిక్వెస్ట్గా ఇప్పుడు మాత్రం మీరు మేల్కొండి, తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వండి. ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది. చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కానీ ఎడ్యుకేటెడ్ అందరూ నిజంగా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా స్పందన ఉంది, బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరికీ మంచి పేరు ఉంది కాబట్టి అందరూ హై మెజార్టీ ఇస్తామని బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు 5గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లుగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు. గెస్ట్ హౌస్లో నిర్బంధించి దాడి చేశారని అందులో పేర్కొన్నాడు. ఓ సమస్య పరిష్కారం కోసం కన్నారావు వద్దకు సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు వెళ్లారు. కన్నారావుకు పరిచయస్తురాలైన నందిని సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద నగదు ఉన్నాయని విషయం ఆయనకు తెలిసింది. సదరు మహిళతో పాటు మరికొంతమందితో కలిసి ఆయన విజయవర్ధన్ రావును గెస్ట్ హౌస్లో నిర్బంధించారు. అతన్ని బెదిరించి 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నారు. తనకు పోలీస్ అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసంటూ కన్నారావు బెదిరించాడని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్నెగూడ భూ వివాదంలో ఇప్పటికే కన్నారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐఎస్ సదన్ డివిజన్ బాలాజీ కాలనీలో రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తమ ఇంటి ముందు ర్యాంపులను రోడ్డు కాంట్రాక్టర్ అక్రమంగా కూల్చివేశారని బాధితులు వాపోయారు. కాంట్రాక్టర్ రోడ్డుకు ఇరువైపులా సమానంగా కూల్చివేయాలి, కానీ ఒకవైపు మెట్లని ర్యాంపులను కూల్చివేశాడని బాలాజీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ కొంతమంది కాలనీ వాసులతో కుమ్మక్కై ఒకవైపు మాత్రమే కూల్చివేతలు చేశారని వారు ఆరోపించారు. దీనిపై కార్పొరేటర్కు ఫిర్యాదు చేశారు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్కు, విజిలెన్స్ అధికారులకు కూడా కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేస్తామని కాలనీ వాసి నరేందర్ యాదవ్ మీడియాకు తెలియజేశారు. అయితే స్థానిక బీజేపీ కార్పొరేటర్ కలగజేసుకుని రేపటిలోగా మీ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు విరమించారు. ఇబ్బంది అయింది. కరెక్ట్ కాంట్రాక్టర్ అన్నప్పుడు కాంట్రాక్టర్ మీకు ఇచ్చిన మీకు ఆర్డర్ కాపీ వస్తుంది. నువ్వు ఆర్డర్ కాపీ కొని నువ్వు ఆఫీస్ అనే పెట్టుకుని నువ్వు చేయాలి. నువ్వు మంది ఒక ఇల్లు మాటలు క్లోజ్ అవుతాడు అని చెప్పేసి 10 మందిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు రాయం. ఆర్డర్ కాపీ చేసుకోవాలి, మాట్లాడుకుని ఏం చేసుకుంటే అప్పుడే ఆర్డర్ కాపీ. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎక్స్ వేదికగా కాంగ్రెస్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమనే విషయం తేలిపోయిందని చెప్పారు. మేటిగడ్డ దగ్గర కాపర్ డ్యాం కట్టి మరమ్మతులు చేసి నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని, డిపార్ట్మెంట్ ఇంజనీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత కడతామని ఎల్ఎన్టీ కంపెనీ కూడా ముందుకు వచ్చిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుచితమైన చిల్లర రాజకీయం చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ కేసీఆర్ను బద్నాం చేయాలనే ఒకే ఒక ఎజెండాతో కాపర్ డ్యాం కట్టకుండా రైతులను నిండా ముంచాలని చూస్తుందని దుయ్యబట్టారు. ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికల్లో లాభం కోసమేనా అని ప్రశ్నించారు. యువ కళావాహిని వ్యవస్థాపకులు వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారాల ప్రధానోత్సవం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. సారపల్లి కొండలరావు సారథ్యంలో యువ కళావాహిని ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత ఐఏఎస్ రమణాచారి పలువురికి స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. ఎందరో కళాకారులకు నివేదిక కల్పిస్తూ తాను స్వయంగా ధరించిన రాణా ప్రతాప్, స్వామి వివేకానంద పాత్రలు ఎంతో మన్ననలు అందుకున్నాయని ఆయన కొనియాడారు. ఆయన పేరిట పురస్కారాలు అందుకున్న ప్రతి ఒక్కరూ వారి రంగంలో ఆణిముత్యమని అభినందించారు. కార్యక్రమంలో ప్రదర్శించిన నాటకం
వీక్షకులను ఆకట్టుకుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో హయత్ నగర్ శాఖ నూతన సిపిఐ పార్టీ కార్యాలయాన్ని ఈరోజు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా, నియంతృత్వం ఉండాలా, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని చాడా వెంకటరెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, పౌరులు తమ ప్రాథమిక హక్కులను కోల్పోతారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి కేసీఆర్ నియంత పాలనను గద్దెదించామని అన్నారు. అదేవిధంగా దేశంలో ఇండియా కూటమిలో సిపిఐ పార్టీకి కీలకంగా పనిచేస్తున్నామని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహ, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంధోజు రవీంద్రచారి, అదేవిధంగా సిపిఐ హయత్ నగర్ మండల కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు శ్రీదేవి, సక్రు, అదేవిధంగా పార్టీ శాఖ కార్యదర్శులు, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఇప్పటికే 3 విడతల ఎన్నికలు ముగుస్తా ఉన్నాయి. ఇంకో 4 విడతల ఎన్నికలు కొనసాగాల. జూన్ 4వ తారీఖు నాడు కౌంటింగ్ జరగబోతా ఉన్నది. ఇవాళ నుంచి తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉన్నది. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు బాటలేసేవి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా లేదా నియంతృత్వం ఉండాలనే 2 సవాళ్ళ మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే బీజేపీ ఎన్డీఏ మాత్రం 400 సీట్లు వస్తాయి, మాకు బ్రహ్మాండంగా మేము రాజ్యం వెళ్తాం, మేము మాత్రం మొత్తం అవసరం అనుకుంటే రాజ్యాంగాన్ని మారుస్తాం, ఇప్పటిదాకా ఎట్లయితే పరిపాలన చేసిండ్రో మళ్ళీ ఇదే నియంతృత్వం, ఇదే కార్పొరేటీకరణ, ఇదే ప్రైవేటీకరణ, అలాగే ఇంకా మొత్తం మీద అన్ని రకాల కూడా ప్రజా వ్యతిరేకత అవలంబిస్తాం అనేటువంటి ధోరణితో పోతా ఉన్నది. ప్రజల చర్చ జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని మారిస్తే ఇంకా భవిష్యత్ అంధకారమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు కూడా అవి రద్దయిపోతాయి. ప్రశ్నించే గొంతుకలకు అవకాశమే లేదు. వాళ్ళ అసలు స్వరూపం బయటపడతా ఉంది. ఆయా వైశ్యుల కళను సాకారం చేస్తూ వైశ్య కార్పొరేషన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దీనివల్ల ఎంతోమంది పేద ఆర్య వైశ్యులకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తని కొత్తపేట ఆర్య వైశ్య సంఘం నాయకులు తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి బొకేను అందజేశారు. అనంతరం ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైశ్య కార్పొరేషన్ గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎన్నోసార్లు ప్రస్తావించామని, కానీ ఎవరు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ఆర్య వైశ్యులకు మేలు చేసే విధంగా వైశ్య కార్పొరేషన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా వైశ్య జాతి ఉంటుందని తెలియజేయడానికి తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. కొత్తపేట వైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ సూచకమని అన్నారు. పేద ప్రజలకు సేవ చేయడంలో ముందుండే ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా పేద వైశ్యులకు అండగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షించదగ్గ విషయమని అన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోవడం దేనికంటే వైశ్యుల కోసం గత 10 సంవత్సరాల నుంచి వైశ్య కార్పొరేషన్ కావాలి, వైశ్యులలో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో ఎంతోమంది గరీబోళ్ళు ఉన్నారు. గుమాస్తాగిరి చేసుకుంటా వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఆ వైశ్య కార్పొరేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తూ, గత సంవత్సరంలో మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ అని వైశ్య కార్పొరేషన్ పెట్టిన తర్వాత కూడా ఎన్నోసార్లు అడిగినా కానీ అది కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 నెలల టైంలోనే ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల టైంలోనే ఇలా రెడ్డి కార్పొరేషన్ అని వైశ్య కార్పొరేషన్ అని చెప్పి 17 కార్పొరేషన్లు పెట్టిన రేవంత్ రెడ్డి గారిని చూసి ఆ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీస్ అని చెప్పి ఆ పథకాల ద్వారా ఒక యువ నాయకుని నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. గతంలో కూడా నేను యూత్ కాంగ్రెస్ నుంచి మన యూత్ కాంగ్రెస్ నుంచి ఆడ కాలేజీలో ప్రెసిడెంట్గా ఉండి ఎన్ఎస్సిఐ నుంచి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ళు పనిచేసి బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను స్టేట్ కార్యదర్శిగా కూడా ఉన్నా. శుభగడియలు. ఎందుకనగా ప్రత్యేకంగా మన యంగ్ అండ్ డైనమిక్ 6 అడుగుల బుల్లెట్ గారి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరి
ఒక పార్టీలో ఉండి తన కోరికలు నెరవేరక, తన ఆశయాలు నెరవేరక, తన ఒక సంఘానికి కానీ ఒక యూత్కి కానివ్వండి ఎంతో సేవ చేయాలని ఆలోచించిండు. అక్కడ ప్రోగ్రెస్ కాక తన మాట అక్కడ చెల్లకనో తనకు నచ్చకనో కాంగ్రెస్లో నిన్న చేరడం జరిగింది. ఇది శుభసూచకంగా నేను ప్రత్యేకంగా వైశ్యుల తరపున తెలపడం జరుగుతుంది. ఈ యంగ్ అండ్ డైనమిక్ లీడరు సిద్దిపేటలో లక్ష్మీదేవిపల్లిలో జన్మించి వాళ్ళ ఊర్లో సొంతం ఇంటిని ఒక లైబ్రరీగా, ఒక దేవాలయాలు, ఒక కమ్యూనిటీ హాల్లు కట్టించడం జరిగింది. ఎల్బీ నగర్లో నియోజకవర్గం కార్యాలయం ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభం జరిపారు. ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మధు యష్కి గౌడ్, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్, రామ్మోహన్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, అన్ని డివిజన్ల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి 150 డివిజన్ రెజిమెంటల్ బజార్లోని మదర్ తెరెసా విగ్రహం నుండి ఇంటింటి ప్రచారం కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ ప్రారంభించారు. పరికి బస్తీ, ముత్యాలమ్మ టెంపుల్, స్వీపర్ బస్తీలో పర్యటించి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. మే 13న జరిగే కంటోన్మెంట్ బై ఎలక్షన్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గణేష్ని, పట్నం సునీతా మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.